श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఓం ప్రాం ప్రీం ప్రౌం సః కేతువే నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సః కేతువే నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సః కేతువే నమః. ఈరోజు అదృష్ట గృహం గురించి ముఖ్యమైన కొన్ని విషయాలను తెలుసుకుందాం. వాస్తు దోష నివారణ గురించి కూడా తెలుసుకుందాం. అసలు అదృష్టం అంటే ఏమిటి, దురదృష్టం అంటే ఏమిటి, వర్క్ చేయటమా లేకుంటే లక్ అనేది ముఖ్యమా,
లక్కీ అన్లక్కీ ఇలా ప్రతి ఒక్కరూ ఎన్ని తెలివితేటలున్నా ఎంత వర్క్ చేసినా లక్కు లేకుండా పోతుంది. ఒకవేళ ఎలాంటి వర్క్ చేయకున్నా కూడా లక్కు తోడై వారి జీవితం అదృష్టమయమవుతుంటుంది. ఈ అదృష్ట దురదృష్టకర సంఘటనలతో ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం. ఎవరైతే నిత్యం లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారో వారికి కనకధార వచ్చి కురవదు. ఎవరైతే నిత్యం కృషి చేస్తుంటారో వారిపైనే లక్ష్మీ చూపు ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టించి పనిచేసేవాడికి నిజమైన కరుణా కటాక్షము లక్ష్మి నుండి అందుతుంది. అదృష్ట తరంగాలు వెన్నంటి వస్తాయి. ఒక గృహ అన్న తర్వాత కూడా ఇలాంటి అదృష్టం తలుపు తట్టాలంటే దానికి ఏం చేయాలి? ఛాయాదోష నివారణ కలగాలంటే అందుకేం చేయాలి? దురదృష్ట తరంగాలు అంటే దృష్టి నుండి వెలువడుతున్న తరంగాలు కూడా కొన్ని పనిచేస్తుంటాయి. నల్లరాళ్ళైనా కూడా ముక్కలైపోతాయి దృష్టి దోషం తగిలితే. ఆ దృష్టికున్న త్రికోణ దోషము సర్పాకారంలో వెలువడి ఎటువంటి వారినైనా కూడా ఒక్కొక్కసారి మంచాన పడేలా చేస్తుంటుంది. ఒక మనిషి యొక్క నేత్రం నుండి దురదృష్టకర అదృష్టకర సర్పాంశతత్వమైన కిరణాలు నిత్యం వెలువడుతూనే ఉంటాయి. ఆ విద్యుత్ ఉత్పాదన జరుగుతూనే ఉంటుంది. మరొకరు ఆనందంగా ఉంటే వీరి అంతర్లీనంగా ఉన్న అసూయ బయటపడి కళ్ళ నుండి వెలువడి ఎదుటివారి కణాలను కాటేసేలాగా వారి చూపుల నుండి వెలువడ్డ కిరణాలు దగ్ధతత్వంతో ఉంటాయి, దహింపచేసేలా ఉంటాయి. అందుకని దిష్టిదోషం తగిలింది బిడ్డకు వెంటనే దిష్టి తీయండి అనో, లేకుంటే వధూవరులకి దిష్టి తీయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగానే దృష్టి దోషం అన్నది ఉందా? ఆ దృష్టి దోషం తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి అన్నది కాస్త సైంటిఫిక్గానే ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కొందరు దిష్టి తీస్తుంటారు, కానీ ఎర్రటి వర్ణపు సున్నపు నీటితో దిష్టి తీయకుండా ఏదో మంత్రించినట్లు కొన్ని విచిత్ర చేష్టలు చేస్తుంటారు. ఒక కంటి నుండి వెలువడ్డ దృష్టి దోషం అన్నది త్రికోణ ఆకారములతో అగ్నితత్వములతో ఉంటుంది. అటువంటి అగ్నిని ముళ్ళుతోనే తీయాలి. అటువంటి అగ్నిని కర్పూర హారతి ద్వారా దృష్టి దోషం తీయవచ్చు. అదేవిధంగా కుజుడి యొక్క ముద్ర ఏదయ్యా అంటే త్రికోణమే. ఆయన వర్ణము కూడా ఎర్రటి వర్ణమే. అటువంటి వర్ణంతో సున్నపు నీటిని దిష్టి తీయాలి. దానితో కర్పూర జ్యోతిని వెలిగించి ఇలా 3 సార్లు త్రిప్పి దిష్టి తీసివేస్తే తప్పకుండా తొలగిపోతుంది. ఇలాంటి దోష నివారణలకే కొన్ని చిత్రాలను ముద్రలను కూడా క్రిందటి కార్యక్రమాల్లో మీకు తెలియచేశాను. అటువంటి అంగారక దోషాలు, కుజ దోషాలు, త్రికోణ దోషాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఉర్లీ గణపతి ఎలా ఉంటుందో మీకు క్రిందటి కార్యక్రమాల్లో తెలియచేశాను. ఈ కుజదోష నివారణకు, దృష్టి దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని మయూరముతో పాటు ఉన్నట్టుగా అలంకరించండి. ముఖ్యంగా హాల్లో ఉంచిన వెంటనే
అటువంటి ఛాయాదోషాలు కానివ్వండి, దృష్టి దోషాలు కానివ్వండి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని చిత్రించేటప్పుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో ఓం సాం శరవణ భవాయ నమః అని చిత్రించి ఆ తర్వాతే అందచేస్తుంటాము. అదేవిధంగా నా శిష్యులకు కూడా ఆ పద్ధతిలోనే వారికి నేర్పిస్తున్నాను. ఎలాంటి దృష్టి దోషాలున్నా, బాలారిష్టాలున్నా తొలగిపోవాలంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మొదటి భార్య దేవసేన యొక్క అనుగ్రహం కావాలి. ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా బాలారిష్టాలు ఆ ఇంట్లోనికి ప్రవేశించవు. ఒక్క బాలారిష్టాలే కాదు, కుజదోష తత్వముతో ఉన్న దృష్టి దోషాలు కూడా ఆ ఇంట్లోనికి ప్రవేశించవు. అందుకని ఏ చిత్రాన్నైనా, ఏ విగ్రహాన్నైనా చిత్రించే ముందు, చెక్కే ముందు ఈ మంత్రోచ్చారణతో చేస్తే తప్పనిసరిగా ఆ ఇంట్లోని నరఘోష తొలగిపోతుంది. ఆ ఇల్లు అదృష్ట గృహంగా మారుతుంది. ముఖ్యమైన అలంకార శాస్త్రాన్ని, అలంకరణను ఏ విధంగా చేయాలి, గృహ అలంకరణ ఎలా ఉండాలి అని ఒక్కొక్క కార్యక్రమంలో తెలియచేస్తూ వస్తున్నాను. హాల్లో హరిద్రముద్ర పెట్టిన వెంటనే అత్యద్భుతమైన ఫలితాల్ని పొందాం గురువుగారు అని ఫోన్ల ద్వారా తెలియచేస్తూ వస్తున్నారు. చాలా సంతోషం. ఇలాంటి ముద్రలు మరిన్ని మీకు అందజేయాలని ఇక్కడున్న చాముండేశ్వరుని తల్లిని ప్రార్థించి నా మనోదృష్టికి అందిన అనేక ముద్రల్ని తెలియచేస్తూ వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా అదృష్ట గృహం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పూజింపబడుతుందో, వేప చెట్టు ఉంటుందో తప్పనిసరిగా ఆ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. మంచి ప్రాణవాయువుని అందించేది కూడా ఈ రెండు వృక్షములే. ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కూడా వకుళామాత యొక్క తులసిమాల అనుగ్రహము కూడా అదే. ఆ శ్రీహరికి ఇష్టమైన తులసిమాత లక్ష్మీకరమైనది. అందుకని ఎవరైతే తులసి కోటను పెట్టి పూజిస్తుంటారో, ఎవరైతే వేప చెట్టును ఆరాధిస్తుంటారో, ఎవరైతే ఆ సమీపంలో ఉంటారో వారికి ఆరోగ్య సౌభాగ్యాలు తప్పకుండా అందుతాయి. ఏ ఇంటి గుమ్మానికైతే పసుపు కుంకుమలు ఉంటాయో, పచ్చని తోరణాలుంటాయో, అందమైన రంగవల్లులుంటాయో ఆ ఇంట్లోకి తప్పనిసరిగా లక్ష్మి దివి నుండి భూమికి దిగి వచ్చి ప్రవేశించి తీరుతుంది. ఏ ఇంట్లో బూజు, మలినము, మరకలు, గోడకు పగుళ్ళు ఇవన్నీ ఉంటాయో అలక్ష్మి అక్కడ నివాసమై ఉంటుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం అరుపులు, కేకలు, నిందలు, దూషణలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఏ ఇంట్లోనైతే విగ్రహారాధన జరుగుతుంటుందో, ఏ ఇంట్లో అయితే నిగ్రహంతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి తప్పక పద్మ నిలయ అయి ఉంటుంది, పద్మ గర్భగా ఉంటుంది. అగమ్యంగా మనకు నిత్యం ఆ ఆశీస్సులను అందిస్తూనే ఉంటుంది. ఏ ఇంట్లో అయితే బూజు అన్ని మూలల్లో కొందరు ఇంటిని శుభ్రం చేస్తుంటారు, కానీ 4 దిక్కుల అన్ని మూలలా ఉన్న బూజును పట్టించుకోరు. ఆ బూజులో చేరిన మలిన దోషాల్ని తొలగించాలనే సంకల్పం వారికి ఎందుకనో రాదు. ప్రతి వారం శనివారం రోజు ఆ బూజును తీసివేసి అక్కడ పసుపు నీళ్లతో కానివ్వండి, ధూపదీపాలని చూపించి కానివ్వండి, నేను చెప్పిన ఓంకార ముద్రని చేసి మీరు చేస్తూ ఉంటే ఎలాంటి వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి. ఎటువంటి దురదృష్టకరమైన చిత్రాలు వికారతత్వముతో అతి భీకరంగా, భయంకరంగా, భయపెట్టేలా ఉండే రూపాల్ని తొలగించేసి ఎర్రటి వర్ణముతో ఉండే చిత్రాల్ని కూడా తీసివేసి పచ్చటి రంగుతో, ఆహ్లాదకరమైన రంగులతో ఉన్న చిత్రాలని అమర్చండి.
వాస్తు ప్రకారం కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా ఉత్పన్నమవుతుంది. అదృష్టాన్ని కలిగించే ముద్రలు అనేకం ఉన్నాయి. వారం వారం తెలియచేస్తూ వస్తున్నాను. ఆ హరిద్ర వర్ణంతోనే గంగాజలముతోనూ కుంకుమతోనూ ఆ చిత్రాలను చిత్రించి కూడా మీకు చూపిస్తున్నాను. మీరు చేయవలసిందల్లా ఆ మంత్రాలనే కాదు, చిత్రాలను కూడా చిత్రించి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరూ వచ్చి ఈ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోకి కొనాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని ఫోటోలు తీసుకొని ఈ ముద్రలను దాచుకొని మంచి అద్భుత ఫలితాలు మీరు పొందాలనే నా యొక్క తపస్సు కూడా. ఈ ముద్ర నుండి అనేక అద్భుత ఫలితాలని మీరు పొందాలనే నా ఆశయం. అందుకని ఈరోజు ఒక ముఖ్యమైన ముద్రని తెలియచేస్తున్నాను. ఆ ముద్రే మత్స్య ముద్ర. ఆ మత్స్య అంజలి ముద్ర ఎలా ఉంది అన్నది ఇప్పుడు నేను మీకు చిత్రించి చూపిస్తున్నాను, చేసి చూపిస్తున్నాను. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతువే నమః అనుకుంటూ మీ ఇంట్లోని కేతు దోషాలు, గృహదోషాలు, వాస్తు దోషాలు సమస్తం తొలగిపోవాలి అని ఇలా ఛేదించేస్తూ అన్ని మూలలకు వెళ్ళి ఈ మీనతత్వంతో ఇలా చేస్తూ రండి. తప్పనిసరిగా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. దరిద్ర దోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ ముద్రని చేస్తున్నప్పుడు ఇలా చేతులను మెల్లగా మీనాకారంగా తీసుకువచ్చి ఆ మూలల్లోని దోష నివారణ కలగాలి అని అనుకుంటూ ఇలాగా హస్తములను మారుస్తూ మీనాకారంతో ఉన్న మత్స్యావతార రూపుడైన శ్రీహరిని ధ్యానిస్తూ ఇక్కడున్న దోషాలన్నీ తొలగిపోవాలి, ఆ లక్ష్మీ కరుణా కటాక్షం కలగాలి అని ప్రార్థించండి. ఆ తల్లి యొక్క కరుణకు మీరు పాత్రులు కావాలి. ఇది అంజలి ముద్ర. ఎవరినైనా చూసినప్పుడు వారి ఆత్మలోనికి చూస్తూ అక్కడున్న పరమాత్మను దర్శించుకుంటూ నమస్కరించడం మన సంస్కృతిలోని మహోన్నతమైన విషయము. అది తెలియక మనం వారికి ఎందుకు నమస్కరించాలి అని కొందరు అహంతో ప్రవర్తిస్తుంటారు. ఈ నమస్కార బాణం వలన ఎదుటివారి హృదయంలో తప్పనిసరిగా మీ యొక్క కిరణాలు ప్రవేశించి వారి యొక్క సమ్మతితో మీరు ఏ కార్యం గురించి మాట్లాడాలనుకున్నారో అవి తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఇది అంజలి ముద్ర, నమస్కార ముద్ర, మమకార ముద్ర, సహకార ముద్ర. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే అతి పవిత్రమైన యాంటీనా ముద్ర, కమలాలయ ముద్ర. మొగ్గలా ఉన్న ఈ హస్తం ఇలా విచ్చుకుంటే అదే పద్మ నిలయగా, పద్మనేత్రిగా ఇలా రకరకములైన ఆకారాల్ని సాక్షాత్కరింపచేస్తూ ఆ తల్లి నిత్యం కరుణా కటాక్షాన్ని మనపై కురిపింప చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంజలి ముద్ర ఇంకాసేపట్లో అతి ముఖ్యమైన అష్టమంగళ ముద్రలలో ఒక ముద్ర అయిన అదృష్ట ముద్ర, మత్స్య ముద్రగా మారుతుంది. మన కరములే మీనాకారములుగా ఈ విధంగా మత్స్య మంగళకర అదృష్ట ముద్రగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ముద్ర నుండి మత్స్యావతార రూపుడైన శ్రీహరి అనుగ్రహ తరంగాలు వెలువడుతూనే ఉంటాయి.
కేతు దోషం ఉన్నవారికి మీనావతార చిత్రాన్ని ఇంట్లో ఉంచిన వెంటనే, ప్రతిష్ఠ చేసిన వెంటనే తప్పనిసరిగా వారి ఇంట ఆ లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఇంటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. ఈ ముద్రలన్నీ మన భారతదేశం నుండి బౌద్ధ కాలంలో ఇక్కడి నుండి తరలి వెళ్ళినవే. ఆ ముద్రలనే చైనాలో అతి పవిత్రమైన మంగళ ముద్రలుగా, మంగళకరమైనవిగా వారు భావించి ఆరాధిస్తుంటారు. మన కరములే మీనాకారములుగా మారాయి. ఈ మీనాకారములే శ్రీహరి యొక్క వరములు, ఆ శ్రీలక్ష్మి యొక్క అద్భుత కరములు, అన్నింటా విజయాన్ని చేకూర్చే ముద్రలు ప్రతివారం ఒక్కొక్క వరంగా మీకు అందించాలనే నా తపన ప్రయత్నం. ఈ చిత్రాన్ని కొనలేని స్థితిలో అతి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీ కెమెరాల ద్వారా బంధించి వ్యాపార సంస్థల్లో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల ఇందులో నుండి ప్రవహిస్తున్న మత్స్యంత్ర కిరణాలు, తరంగాలు నిత్యం